అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రం పరిధిలోని సురపరాజపల్లి గ్రామానికి చెందిన రామచంద్రరాజు అనే వ్యక్తి వేరుశనగ పప్పులను తీసుకుని గానుగలో నూనె ఆడించుకునేందుకు కోడూరు పట్టణంలోని తులసి స్కూల్ ఎదురుగా ఉన్న మిల్లు దగ్గర AP 26 BM 3552 అనే నెంబర్ గల స్కూటీపై వేచి ఉండగా మహారాష్ట్రకు చెందిన MH 26 BQ 1213 అను నెంబర్ గల కారు తిరుపతి వైపు వస్తున్న సమయంలో కారు కోడూరు పట్టణం లోపలికి చేరువయ్యే సమయానికి డ్రైవర్ నిద్రించడంతో గానుగ మిల్లు దగ్గర స్కూటీపై వేచి ఉన్న రామచంద్రరాజును ఢీకొనడం జరిగిందని అయితే ఆ ప్రమాదంలో రామచంద్రరాజుతో పాటు అప్పుడే కూలి పనికి వెళ్లేందుకు రోడ్డుపైకి వచ్చిన మరో మహిళను ఢీకొనడంతో వీరిరువురు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. ఇక్కడ జరిగే పెను ప్రమాదం తప్పిపోయింది అనడానికి అర్థం ఏమిటంటే సుదూర ప్రాంతమైన మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి కారు డ్రైవర్ అక్కడికి చేరుకునే లోపల నిద్రలోకి జారుకోవడం, స్కూటీని ఢీకొనడం, క్షణంలో కారు డ్రైవర్ తేరుకుని కారును నిలువరించలేకపోయి ఉంటే ఆ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఢీకొనడం జరిగి కారులో చిన్నపిల్లలతో కూడా ఏమై ఉండేవారో ఊహించుకోవడానికి భయానకంగా ఉందని స్థానికులు చెప్పుకొచ్చారు. తరచూ ఇలాంటి ప్రమాదాలు జరగడం సహజంగా మారింది. అయితే సుదూర ప్రాంతం నుంచి మోటారు వాహనాలలో ప్రయాణించే ప్రయాణికులు అలసిపోయినప్పుడు కొద్దిసేపైనా సేదదీరి అలసట నుంచి తేరుకున్న తర్వాత తిరిగి ప్రయాణం కొనసాగిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మెండుగా అవకాశాలు ఉన్నాయి.